నారాయణపేట జిల్లా మక్తల్లోని ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆన్లైన్ మందుల విక్రయాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ విక్రయాలతో మెడికల్ షాప్ యజమానులు నష్టపోతున్నారని అన్నారు. స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ నుంచి ఆజాద్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. నకిలీ మందులను నకిలీ మందులను దోపిడీలను కాపాడాలి కాపాడాలి ఆన్లైన్ దందాలు ఆపాలి ఆపాలి ఆన్లైన్ దందాలు ఆపాలి ఆపాలి హక్కులను కాపాడాలి కాపాడాలి హక్కులను కాపాడాలి కాపాడాలి ఆన్లైన్ దందాలను ఆపాలి ఆపాలి ఆన్లైన్ దందాలను ఆపాలి ఆపాలి చిన్న కమిషన్లను బతికించాలి బతికించాలి ఆన్లైన్ వ్యాపారాలు బంద్ చేయాలి ఆన్లైన్ వ్యాపారాలు ఆన్లైన్ వ్యాపారాలు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 12,40,000 పైచీలకు మెడికల్ షాప్ ఈరోజు మూతపడ్డాయి. ఈ కార్యక్రమాన్ని జేఐఓసీడీ ఆదేశాల మేరకు టీటీసీడీఏ తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా ముక్తల్ పట్టణంలో ఈ బంద్ని విజయవంతంగా నిర్వహించడానికి ర్యాలీలో పాల్గొనడానికి విచ్చేసిన కెమిస్టు సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ సమావేశం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అసలు ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈరోజు బంద్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆన్లైన్ వ్యాపారం నుంచి చాలా 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 నష్టపోతున్నాము. ఎందు గురించి అంటే భారత ప్రభుత్వం కరోనా సమయంలో ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కరోనా ఉధృతి ఎక్కువ ఉన్నందుకు ఆన్లైన్లో డెలివరీ యాప్ను తయారు చేసింది. జియో 220 తీసుకొని వచ్చింది. దానికి అయితే అప్పుడు ఉపయోగపడింది. ఎందుకంటే ఆ రోజు మహమ్మారి ఎక్కువ ఉంది కాబట్టి డెలివరీ యాప్ ఎన్ని షాపులు ఉన్నా కూడా మందులు తగ్గబడుతున్నాయి, కొరత ఉంది కాబట్టి ఆ రోజు ఉపయోగపడింది. కానీ అది ఎట్లే కంటిన్యూ అవుతుంది. దాన్ని నిర్వీర్యం చేసింది ఎవరు ఆన్లైన్ వ్యాపారస్తులు. దాన్ని నిర్వీర్యం చేసి టోటల్గా నకిలీగా విపరీతమైన లాభార్జనతోటి ప్రజలని మభ్యపెట్టి వాళ్ళకి అధిక డిస్కౌంట్లు ఇచ్చి మోసాలు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దాడులని మేము నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు బంద్ నిర్వహిస్తున్నాం. అయితే ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజల ఆరోగ్యాన్ని మేము కాపాడాలి. నేటి యువత మొత్తం టోటల్గా బానిసలు అయిపోతున్నారు, మత్తు మందుకు బానిసలు అవుతున్నారు. ఒక పక్క ప్రభుత్వమే యువత మత్తుకి బానిసలు కాకూడదని చెప్పి అంటుంది. కానీ ఈ ఆన్లైన్లో వాళ్ళకి అసలు ఎలాంటి షరతులు లేవు. ఒక ఏఐ ద్వారా ఒక ప్రిస్క్రిప్షన్ పెడతారు. ఆ ప్రిస్క్రిప్షన్ నుంచి మత్తుకి